నమస్తే సార్. ఏంటి 19 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికి పర్లేదండి, కొంచెం బాగానే చేస్తున్నారు కానీ ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. ఎన్ని చేస్తే కూటమి బాగానే ఉంటుంది. గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? గత ప్రభుత్వం అంటే పింఛన్లు అయ్యి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు. పింఛన్ విషయంలో కొంచెం వాళ్ళు ముందు ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు కొంచెం ఇది అయినా సరే ఇది ముందు పింఛన్ ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇచ్చారు, బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. ఈ ప్రభుత్వం కూడా బాగా చేస్తున్నారండి. అయితే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, రోజు రోజుకి చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది అంటున్నారు జగన్ గారు. అంటారులేండి, అనకండి ఎలా ఉంటారు జనాలు, 7-4 అటు మాట్లాడుతుంటారు. అంటే ఏడాదిన్నర తర్వాత ఆయన మరొకసారి తిరిగి పాదయాత్ర చేస్తారంట జగన్ గారు. చేస్తే ఆయనకి ఎలా ఉంటుందో ఆయన తెలుస్తప్పుడు జనాలు కూడా ఎటు తిరుగుతూ అటు తిరుగుతారు జనాలు. మీ అభిప్రాయంలో జగన్ పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? పాదయాత్ర చేస్తే బాగానే ఉంటుందండి. ఆయన కూడా చాలా వరకు మారీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన ప్రభుత్వం వస్తుంది మళ్ళా. నెక్స్ట్ ప్రశ్న కూడా అదే, జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త చేస్తే ఇదివరకులా కాకుండా ఇప్పుడు బాగా చేస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. చివరిగా లడ్డూ గురించి చర్చ నడుస్తుంది ఏపీలో. ఆ లడ్డూ గురించి ఏదైతే ఉందో అదంతా ఉత్తి మాటలేండి. అది ఆయన మీద బురదలటాకి అది చేశారు, అంతే, ఏమి లేదు. చిట్టు రిపోర్ట్ లో వచ్చింది కానీ నీకే కలపలేదు జగన్ గారికి గవర్నమెంట్ లోని. అసలు అలాగే అంటారు కానీ ఎందుకు కలపరండి? నీ కలపకుండా ఎలా చేస్తారు? కెమికల్స్ వాడారంటున్నారు. అంతా ఉత్తి మాటలే అన్ని, బురద చల్లడమే. అయితే అంతే బురద చల్లడమే, ఏం లేదు. చివరిగా ఈ ప్రభుత్వం మీద ఒక్క మాటలో కుటుంబ ప్రభుత్వం ఏముందండి, చేస్తున్నారు కానీ కొన్ని అంతే కొన్ని అందట్లేదు. అమరావతి కూడా మొదలు పెట్టారు. అమరావతి ఇంకా నడవాలిగా, నడిస్తే కానీ తెలుస్తుంది. ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచిది అనుకుంటారు మీరు? జగన్ అయితే బాగానే ఉంటుందండి. 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా 3 పార్టీలు కలిసి వచ్చినా జగన్ అయితే